హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి ఆడపడుచు ఆర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్‌లో నేను రాధాకృష్ణ బొమ్మ అయితే వేశాను. ఆల్రెడీ మీకు చూసారు గదా! అయితే కొంచెం లెంతీ వీడియోకి ఈ వీడియో అయితే ఈరోజు అప్‌లోడ్ చేశాననమాట. ఎందుకంటే నేను ఎందుకో వేయాలనిపించింది రాధాకృష్ణ బొమ్మ. అలా సరదాగా వేశాను. బాగానే ఉంది కదా! కొంచెం లాంగ్ లెంత్ వీడియో అయితే ట్రై చేద్దాం అని చెప్పి ఒక 20 మినిట్స్ వీడియోని చాలా వరకు స్కిప్ చేసి మొత్తానికైతే 7 మినిట్స్ వీడియో చేశాననమాట. ఏదైనా డ్రాయింగ్ వీడియో అయితే నేను ఏదో ఒక టాపిక్ చెప్పేదాన్ని కదా! ఈరోజైతే రాధాకృష్ణ గురించి ఒక టాపిక్ ఉంది. చాలా ఉన్నాయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంది. రాధాకృష్ణ గురించి చెప్పాలన్నా అంటే ఏమైనా వీళ్ళ గురించి సంబంధించి చాలా బాగున్నాయి స్టోరీస్ అయితే. బట్ కానీ ఈరోజు నాకెందుకు ఇదే చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసేవారు ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక టాపిక్ అనమాట. ఏంటంటే ప్రతిరోజు కూడా కృష్ణుడు రాధని తలవనిదే నిద్రపోయేవారు కాదంట. అయితే ఇలా ప్రతిరోజు కూడా రాధేశ్యామ్ రాధాకృష్ణ మొత్తానికి రాధని తలుచుకొని నిద్రించేవారంట. ఇలా ప్రతిరోజు గమనిస్తూ ఉన్న కృష్ణుని భార్యలు చూస్తూ ఉండేవారంట. ఒకరోజు రుక్మిణి మాత్రం స్వామికి అడిగిందంట, స్వామి ఇంతమంది భార్యలు మేము ఉండగా ఇంతలాగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కదా, మీరు ప్రతిరోజు రాధని ఎందుకు మీరు తలుచుకుని నిద్రపోతారు అని రుక్మిణి అడిగిందంట. ఇలా అడిగేసరికి కృష్ణుడు నవ్వుతూ ఓ పని చేయండి, మీరు రాధని కలవండి అని చెప్పారంట. వెళ్ళే ముందు రాధకి ఏదైనా బహుమతిని కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్పారంట. అయితే ఏంటిలాగా అని చెప్పి రుక్మిణి రాధని కలవడానికి వెళ్ళిందంట. రాధని కలవడానికి వెళ్ళేటప్పుడు వేడి పాలని బహుమతిగా తీసుకుని వెళ్ళిందంట. అవి ఎంత వేడంటే చాలా వేడి పాలంట. అయితే మొత్తానికి రాధ ఇంటికి దగ్గరలో వెళ్ళేసరికి ఎంట్రన్స్ ద్వారం దగ్గర చాలా తేజస్సుగా, చాలా అందంగా, శాంతంగా ఒక ఆమె కనిపించారంట. అయితే ఇంత తేజస్సుగా ఈమె ఉంది కదా అని చెప్పి రుక్మిణి వెళ్ళి మీరేనా రాధ అని అడిగిందంట. నేను కాదండి, రాధ లోపల ఉన్నారు అని చెప్పిందంట. సరే అని దారి ఇవ్వగానే ఇలా 7 ద్వారాల దగ్గర 7 మహిళలు అయితే ఉన్నారంట. చాలా శాంతంగా, ఎంతో భక్తిభావంతో ఉన్నారంట. ఏంటి ఈ వాతావరణం అంతా ఇంత ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా రుక్మిణి చూస్తూ వెళ్ళిందంట. మొత్తానికి ఆ లోపలికి వెళ్ళేసరికి రాధంట చాలా గాఢ నిద్రలో ఉందంట. అయితే అక్కడ వాళ్ళు చెప్పారంట, రాధ నిద్రించి కొన్ని సంవత్సరాలు అయ్యింది, ఇప్పుడే తనకి కొంచెం నిద్ర పట్టింది, అందుకే నిద్రపోనివ్వండి అన్నారంట. అయితే రుక్మిణి కలవడానికి వచ్చింది కదా, తిరిగి వెళ్ళిపోవాలేమో అనుకుందంట. కానీ కృష్ణుడు పేరు తలువగానే ఇలా కృష్ణుడు పంపించారు రాధను కలవమని రుక్మిణి వాళ్ళతో చెప్తూ ఉండగా కృష్ణుని పేరు వినగానే వెంటనే రాధ లేచి, నా గురించి ఎవరో వచ్చారు, కృష్ణుడు పంపించారు, తనని లోపలికి పంపించండి అని రాధ చెప్పిందంట. అప్పుడు లోపలికి రుక్మిణి వెళ్ళిందంట. రాధని చూడగానే ఈమె ఏంటి ఇంత భక్తిభావంతోని కృష్ణుని కొలుస్తూ ఇలా పూజిస్తూ రోజు ఉందా అని అనుకుందంట. అయితే తనతో మంచి చెడు మాట్లాడుతూ ఉంటుండగా రాధ అడిగిందంట, కృష్ణుడు నా గురించి ఏదో బహుమతి పంపించాడు, అది ఇవ్వవా అని చెప్పి. అంటూ ఇలా చూసేసరికి రుక్మిణి చేతిలో వేడి పాలు ఉన్నాయంట. ఆ పాలు రాధ వెంటనే తీసుకుని తాగేసిందంట. తాగేసరికి రుక్మిణి అలానే చూస్తూ తనతో కొంచెం మంచి చెడు మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చిందంట.
అలానే ఆ రోజు రాత్రి స్వామివారికి ఎప్పట్లాగే పాదాలు నొక్కుతూ ఉందంట. ఇలా పాదాలు నొక్కుతూ ఉంటుండగా స్వామి పాదాలు బొబ్బలెక్కాయంట. "ఇదేంటి స్వామి మీ పాదాలు ఇలా అయ్యాయి? ఎలా?" అని రుక్మిణి అడిగిందంట. "నువ్వు రాధకి వేడి పాలను తీసుకుని వెళ్ళావు కదా! రాధ నన్ను పూజిస్తూ, నన్నే స్మరిస్తూ ఆ పాలను తాగింది. అందుకే ఆ వేడికి నా పాదాలు బొబ్బలెక్కాయని" చెప్పి స్వామి అన్నారంట. అప్పుడు రుక్మిణికి అర్థమైందట. వీళ్ళు వేరు వేరుగా ఉన్నా సరే, వీళ్ళు ఆలోచనలు, వీళ్ళు ఎక్కువగా తలుచుకునేది కూడా రోజు అని చెప్పి, వీళ్ళదే అసలైన ప్రేమ, ఇంత ప్రేమ అని రుక్మిణికి అర్థమైందంట. నేనైతే ఇంకా విన్నాను. బట్ కానీ నాకైతే ఇలాగే చెప్పడం వచ్చిందనమాట. ఇదొక చిన్న టాపిక్. రాధాకృష్ణ కోసం చాలా అంటే చాలా ఉన్నాయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి స్టోరీస్. ఇంకెప్పుడైనా ఇంకేదైనా టాపిక్ అయితే తెచ్చి మరొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, మన ఛానల్లోనే నేను ఎక్కువ డ్రాయింగ్ వేస్తున్నాను కదా! ఎలా ఉన్నాయి ఏంటి? ఎక్కువగా నేనేంటంటే డ్రాయింగ్ వేస్తున్నాను కానీ మన ఛానల్ నుంచి వేరే ఛానల్స్‌కి అయితే ఎక్కువగా సపోర్ట్ చేయటం అంటే కామెంట్స్ పెట్టడం కానీ అలా చేయకూడదంట. అందుకని చెప్పి నేను అలా కామ్‌గా ఉన్నానన్నమాట. నేను ఎవరికి కామెంట్ చేయకపోయినా, ఎవరు అంతగా నాకు కూడా కామెంట్ చేయకపోయినా నేను లైట్ తీసుకున్నానన్నమాట. ఛానల్ ముందు గ్రోత్ బాగోవాలి కదా! అందుకని. అయినా సరే చాలామంది నా వీడియోస్ చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్.